ఫ్రూట్స్ చాట్. వావ్! సో ఫ్రూట్స్ చాట్ నిజంగానే అందరి ఫేవరెట్ యాక్చువల్గా ఫ్రూట్స్ చాట్. బట్ ఏంటంటే ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అని చాలామంది డిఫరెంట్ ఆప్షన్స్కి యాప్ట్ అవుతూ ఉంటారు. బట్ హెల్దీ వేలో చూడాలి అనుకుంటే మాత్రం ఫ్రూట్స్ చాట్ చూడాల్సిందే పల్లవి చేసేది. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం ఏ ఫ్రూట్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అంటే బీపీని దృష్టిలో పెట్టుకొని లో బీపీ ఉన్న వాళ్ళకి, హైపోటెన్షన్ ఉన్న వాళ్ళకి ప్యూర్ అండ్ యాపిల్ అండ్ దానిమ్మ గింజలు తీసుకొచ్చాము. యూజువల్గా సీడ్స్ యాడ్ చేస్తూ ఉంటాం కదా, ఎవ్రీడే తీసుకోవచ్చు మనం సీడ్స్, నట్స్ ఇవన్నీ. ఎవ్రీడే లైక్ నట్స్ కాకుండా సీడ్స్, ఓన్లీ పంకిన్ సీడ్స్, మిలన్ సీడ్స్, చియా అండ్ అలాగే ఫ్లాక్స్, ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ కనుక తీసుకుంటే ద ఫస్ట్ థింగ్ కొలెస్ట్రాల్స్ కంట్రోల్గా ఉంటాయి. అంటే మంచి కొలెస్ట్రాల్ చక్కగా పెరుగుతాయి అండ్ అలాగే ఫ్యాట్ డిపాజిట్స్ జరగకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ షుగర్ అండ్ బీపీ, క్రోనిక్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది అనమాట. బికాజ్ అందులో మనకు మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే మనము ఎక్కువగా మ్యాక్రోవి చూస్తూ ఉంటాం, అంటే కార్బ్స్, ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఓన్లీ ఈ 4 దాని మీదనే దృష్టి పెట్టుకొని చాలామంది డైట్ ప్లాన్స్ చేస్తూ ఉంటారు. బట్ మినరల్స్ కూడా బాడీ మెకానిజమ్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా మనము ఫ్రూట్స్, సీడ్స్, నట్స్ తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో పర్ఫెక్ట్. చక్కగా పియర్స్, మనం యాపిల్, దానిమ్మ గింజలు అండ్ నట్స్ అండ్ సీడ్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. మరి బనానా తీసుకోవచ్చా? బీపీ ఉన్న వాళ్ళకి, యూజువల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు బనానా తీసుకోవచ్చా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అండ్ పరగడుపుని తీసుకోకూడదు అంటారు. మరి బీపీ వచ్చిన వాళ్ళు బనానాని తీసుకోవచ్చా, తీసుకోకూడదు? తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకు ఎలక్ట్రోలైట్స్ అనేది చాలా ఉంటాయి అన్నమాట. లైక్ మన సోడియం కానీ, పొటాషియం, అవి వెరీ ఇంపార్టెంట్. అవి మనకు చాలా ఇంపార్టెంట్. సో బీపీ ఇప్పుడు మనం వరల్డ్ వైడ్గా చాలా మందికి చూస్తున్నాము. సో ఎంతసేపు ఫైబర్, కార్బ్స్ అనే కాకుండా మనము సోడియం, మాగ్నీషియం, పొటాషియం, మినరల్స్ తీసుకోవాలి. సో మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన బాడీలో మెకానిజమ్స్ లైక్ ఎలక్ట్రోలైట్స్ని మెయింటైన్ చేయడం, pH లెవెల్స్ని మెయింటైన్ చేయడం, బ్లడ్ ప్రెషర్స్ని అండ్ అలాగే హార్ట్ రిథమ్ని మెయింటైన్ చేయడంలో అన్నిట్లో కూడా మెకానిజమ్స్లో ఉపయోగపడుతుంది. కాబట్టి బనానా చాలా మంచిది. అండ్ షుగర్స్లో కూడా తీసుకోవచ్చు, బట్ హై షుగర్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అవాయిడ్ చేయాలి. లేదంటే రిమైనింగ్ టైంలో బనానా కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఫస్ట్ మిక్సింగ్ బౌల్. సో ముందుగా ఫ్రూట్స్లో పియర్స్ వేసుకుంటున్నాను. సో యూజువల్గా ఫ్రూట్స్లో చాలా వరకు మిత్తో ఫ్యాక్టో మరి నువ్వే చెప్పాలి, తొక్క తీసి తినాలి అంటారు, కొంతమంది తొక్క తీయకుండా అలానే తీసుకోవచ్చు అంటారు. యాపిల్ కావచ్చు, పియర్స్ కావచ్చు, సపోటా, ఇవన్నీ ఎలా తీసుకోవాలి? సో యాక్చువల్గా మనకు ఆ స్కిన్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకు కోలన్కి సంబంధించి కానీ, రెక్టన్కి సంబంధించి కానీ, లేదంటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా క్యూర్ అవుతాయి. బట్ ఇప్పుడు తినకుండా రీజన్ ఏంటంటే చాలా వాటికి వ్యాక్స్ వేస్తున్నారు. ఆ వ్యాక్స్ వల్ల మనకు ట్యూమర్ సెల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి తీసుకునే ముందు జాగ్రత్త. కొంతమంది మాత్రం వ్యాక్స్ రిమూవ్ చేసి లైక్ ఫుడ్ ప్రిజర్వేషన్లో చేసిన వాళ్ళకి ఆ ప్రాసెస్ చాలా తెలుస్తుంది. లైక్ వామ్ వాటర్లో డిప్ చేసి అండ్ బ్లీచింగ్ ప్రాసెస్ చేసి వ్యాక్స్ రిమూవ్ చేసి అలా తింటారు. అండ్ కొంతమందికి అది మరీ తెలీదు కాబట్టి సో బెటర్గా పీల్ చేసి తీసుకోమని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే పొటాషియం బాడీలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుందో వాళ్ళు తొక్క తీసి తినాలి. అండ్ నార్మల్గా పీపుల్ మాత్రం తొక్కతో తినాలి. ఓకే, సో పియర్స్ వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ యాపిల్. సో ఇందులో మాత్రం మనకు న్యూట్రోసెటికల్ వచ్చేసి క్విర్సిటిన్ అని ఉంటుంది అనమాట యాపిల్ స్కిన్లో. సో దానివల్ల ఏంటి అంటే ప్రీ డయాబెటిక్. సో మనకు టైప్ ఆఫ్ టెస్ట్ చేస్తూ ఉంటారు 3 months నుంచి షుగర్స్ ఎలా ఉన్నాయి. సో ఎవరికైతే లైక్ ముందు షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు ఫర్దర్గా మళ్ళీ డయాబెటిక్ అటాక్ అవ్వకుండా ప్రివెన్షన్ లాగా తీసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు విత్ స్కిన్తో తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రొమగనేట్. సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ప్రొమగనేట్ వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరుగుతుంది. దాంతో మనకు బీపీ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ సీడ్స్లో ఫస్ట్ పంప్కిన్ సీడ్స్, అలాగే మిలన్ సీడ్స్, నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్, ఇంకొక స్పూన్. సో చాట్ కాబట్టి చాట్ పౌడర్, కొంచెం ఆ టేస్ట్కి తగ్గట్టు మనం చాట్ పౌడర్, చాట్ మసాలా, కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ లైట్. ఓకే, అండ్ ఇందులో కావాలంటే మనము లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు అనమాట, కొంచెం ఎక్స్ట్రా టేస్ట్కి.
సో ఇది ఒక చిన్న బౌల్లో తీసుకుంటే సరిపోతుందేమో కదా మనం, యా చిన్న ఒక సర్వింగ్. జస్ట్ 100 grams ఆర్ 150 grams ఆఫ్ బౌల్లో తీసుకున్నా సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంకేం వేస్తున్నాం? నెక్స్ట్ ఇప్పుడు బనానా యాడ్ చేద్దాం ఫైనల్లీ. ఓకే, సో ఇంకా ఫైనల్లీ మనము Banana. అరటిపండు వేసుకుంటాం. సో ఫ్రూట్ చాట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నప్పుడు మనం సర్వ్ చేసుకునేటప్పుడే బనానా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెం బనానా. సో ఆప్షనెట్, ఎవరికైనా ఏదైనా ఫేవరెట్ ఫ్రూట్ ఉంటే అది కాస్త ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. యా సరిపోతుంది. ఓకే పల్లవి, సో చక్కగా మనం ఫ్రూట్ చాట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మరి సర్వ్ చేసుకుందామా? యా ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది. అరోమా, చాట్ మసాలా అరోమా అందరికీ నచ్చుతుంది యాక్చువల్గా, టేస్ట్ కానీ అరోమా కానీ. సో రెడీ అయిపోయినట్టేనా మనీ? యా లాస్ట్ ఫ్రూట్ చాట్ రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ ఫ్రూట్ చాట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఫ్రూట్స్ చాట్కి కావాల్సిన పదార్థాలు: పియర్స్ 1, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 టేబుల్ స్పూన్, పొద్దుతిరుగుడు గింజలు 1 టేబుల్ స్పూన్, అవిసె గింజలు 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. ఫ్రూట్స్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పియర్స్ ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, చాట్ మసాలా, మిరియాల పొడి, చిటికెడు ఉప్పు, అరటిపండు ముక్కలు వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రూట్స్ చాట్ రెడీ.